హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? రండి చిన్న ప్రార్థనతో మరొకసారి ఈ రోజు అనుదిన ధ్యానాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. గత రాత్రి అంతా మమ్మల్ని కాపాడావు, మరో నూతనమైన రోజులోనికి మమ్మల్ని నడిపించావు. ఈ రోజంతా నీ కృప కొరకు మేము కనిపెట్టినట్లు నాని ఉదయ కాలమున నీ సన్నిధితో మమ్మల్ని నింపము. ప్రతి పోరాటమును జయించుటకు, ప్రతి సమస్య పరిష్కరించుకుంటకు, ప్రతి శోధనలను జయం చూచినట్లు పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఉదయమని అభిషేకించినట్లు క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఏమండి, ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? మరి గత రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారా? అవునవునవును. దేవుని కృప లేకుండా మనం ఈ లోకంలో ఆరోగ్యంగా ఆనందంగా జీవించలేము. దీనిదైనా గండం నూరేళ్ళు ఆయుష్ అంటుంటారు, చూసారా? ప్రతిరోజు ఏదో ఒక సంకటం, ఏదో సమస్య, ఏదో ప్రాబ్లం మనకు కలుగుతూనే ఉంటుంది. కానీ ప్రభుతో మన దినచర్య ప్రారంభిస్తే, ప్రార్థనతో మనం ప్రారంభిస్తే దినమంతా దేవుని కంచెలో కాపుదలలో ఉండగలుగుతాం. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇంకనూ చీకటిగానే ఉండగానే అనేకాంతంగా ఒలీవ తోటలకు వెళ్ళి ప్రార్థించేవాడండి. ఒకరోజు శిష్యులు వెతుకుంటూ వచ్చారు. ఎక్కడేం చేస్తున్నావు ప్రభువా? మేము నీకోసం వెతుకుతున్నాము, ఇవాళ మనం చాలా ఊర్లకు వెళ్ళాలి. అయితే అందుకని చాలామందిని విడిపించాలి కనుక నేను చాలా ప్రార్థన చేయటానికి ఒంటరిగా ఉదయమునే ఈ తోటలోనికి వచ్చారని అన్నట్టుగా వారికి సమాధానం చెప్పాడు. అవునండి, ఒక రోజులో మనం చేయటానికి ఊహించుకుంటే ఎన్నో పనులు ఉంటాయి. ప్రతి పనిలో సఫలత చూడాలంటే, ప్రతి విషయంలో విడుదల చూడాలంటే దేవుని తోడుతో, దేవుని వాగ్దానాలతో, దేవుని సహాయంతో మనం ముందుకు సాగలం. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన ద్వారా దైవ నిర్ణయాలను ఎరుగుతాం, దైవశక్తిని పొందుకుంటాం. దేవుని వలె క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవగలుగుతాం. ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు మన ద్వారా కూడా దేవుడు చేయించడానికి ఆశ కలిగి ఉన్నాడు. నా ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అన్నాడు కదా. అయితే ఇంతకీ ప్రభు ఏం చేశాడు అనుకుంటున్నారు? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఏం చేశాడు ఆయన? సమాజ మందిరంలో బోధించాడు, రాజ్య సువార్తను ప్రకటించాడు. ఏంటండి? ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచాడు. బోధించాడు, ప్రకటించాడు. బోధించటం చాలా ప్రాముఖ్యమండి. తల్లిదండ్రులు బిడ్డలకు బోధించాలి. చెప్పాను చేయలేదు అంటే ప్రయోజనం లేదు. అర్థమయ్యేటట్టు చెప్పాలి, చేస్తూ చెప్పాలి. బోధించడం అంటే ఏంటనుకున్నారు? అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, నీ అనుభవాలతో కూడా చెప్పాలి. యేసు ప్రభు బోధ విన్నవారు ఆశ్చర్యపడ్డాడు. ఇలా ఎవరు బోధించలేదే అని ఆయన పట్టుకోవడానికి వచ్చిన భటులు తాము ఎందుకు వచ్చామన్న సంగతి మర్చిపోయారు. ఈ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడతాం మేము వినలేదు, మమ్మల్ని మేము మర్చిపోయాము, ఎందుకు వెళ్ళామన్న సంగతిని చెప్పారు వచ్చి. యేసయ్య బోధలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. అవునండి, పరిశుద్ధాత్ముడు మనకు ఆశ్చర్యకరమైన సంగతులను బయలుపరుస్తాడు. మన జీవితాలకు అవసరమైన, మన భవిష్యత్తు కొరకైన నిర్ణయాలను ఆయన ప్రభు తెలియజేస్తాడు. ఆయన బోధించుచు, రాజ్య సువార్తను ప్రకటించుచు. ప్రకటన అంటే అడ్వర్టైజ్మెంట్ అంటారు సాధారణంగా వాళ్ళు కదండి. ప్రకటన. పలానా రోజు ఈ షాపింగ్ సెంటర్లో ఇంత డిస్కౌంట్ ఉంటుంది అని ప్రకటన చేస్తాడు. కావాల్సినని కొనుక్కుంటాడు. ఏంటంటే చూసొచ్చేవాడు చూసొచ్చుకుంటాడు, అంతే. ఎలా నోడు మానుకుంటాడు, ఆడిష్టం. కానీ ప్రకటన
మీ సిటీలో ఇది జరుగుతుంది, యూ కెన్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఏంటంటే ఇది అలా యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాం మనం. యేసే రక్షకుడు, పాప విమోచకుడు, మన పాపముల కొరకు సెలవులో మరణించున్నాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది అనేది సువార్త ప్రకటిస్తున్నప్పుడు మత మార్పిడి చేస్తారని కొందరు అంటారు, మేము వెనప్పొమ్మని మరికొందరు అంటారు. ఏంటండి, దేవుని మాటలలో సారముంది, మనకు మేలు కలుగుటకే ప్రకటించబడుతుంది. వినినను వినకపోయినను ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని తెలుసుకున్నట్లుగా నేను చెప్పమన్న మాటలు నువ్వు చెప్పాల్సిందే అన్నాడు దేవుడు కదా. ఈరోజు కూడా అంతే. దేవుని మాటలు మనం విన్నా వినకపోయినా మన పొరుగు వారికి ఆయన ప్రేమ కలిగిన మాటల్ని ప్రేమతో ప్రకటించాలి. ఇంకేం చేశాడు? ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచాడు. రోగాలు, వ్యాధులు. రోగాలు అంటే దీర్ఘకాల రోగాలండి. కుష్టు రోగము అంటారు చూసారా, అలా క్షయ రోగము అంటే నిన్ను చావనివ్వదు, బతకనివ్వదు, అది కొనసాగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు మన వ్యాధులు, మన రోగాలు మనల్ని కృంగతీసేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు వ్యాధులు అంటే జలుబు చేసింది, వైరస్ ఫీవర్ వచ్చింది, కొద్ది రోజులు ఉంటుంది, కానీ అది వెళ్ళే ముందు నిన్ను బాధ పెట్టిపోతుంది. ఏంటంటే కొన్ని వ్యాధులు, చిన్న వ్యాధుల్ని స్వస్థపరిచాడు, దీర్ఘకాల రోగాలను కూడా ఆయన స్వస్థపరిచాడు. దీనికి రోగులను స్వస్థపరచుచు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందు గ్రామములందు సంచరించాడు. యేసయ్య పట్టణవాస గ్రామవాస అంటే ఆయన బెత్లెహేము గ్రామంలో జన్మించాడు, నజరేతు గ్రామంలో పెరిగాడు, యెరూషలేము పట్టణములో పట్టణ పరిసర ప్రాంతాలలో హేరోదు వంటి రాజుల దగ్గర కూడా ఆయన తిరిగాడు, సేవ చేశాడు. అవునండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇవాళ మాలాంటి కొంతమంది పాస్టర్లు పట్టణాలకే పరిమితమైపోతున్నారు, పల్లెలు తిరిగి పరిచర్య చేయడానికి అయిష్టత చూపిస్తున్నారు. దేవుని ఎప్పుడు నేను స్తుతిస్తున్నాను. నా జీవితంలో ఈ 53-54 సంవత్సరాల పరిచర్యలు నేను గమనించి చూస్తే ఇట్స్ వాజ్ నైస్లీ డివైడెడ్. మొదటి 10 సంవత్సరాలు లోతైన పరిశుద్ధపరచబడి అభిషేకించబడి దేవుని యొక్క తర్బీదులో ఉండటం. తర్వాత 10 సంవత్సరములు మిషనరీ సేవ, నీలగిరి కొండల దగ్గర, అలాగే విలేజెస్లో, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న అనేక విలేజెస్ సైకిల్లో వెళ్ళి, బైకుల్లో వెళ్ళి, బస్సుల్లో వెళ్ళి, గుర్రబండులు, ఎడ్ల బండ్లు. పల్లెటూరికి వెళ్ళాలంటే మీరు మార్గం లేదండి, బస్సులు ఉండవు కొన్ని చోట. ఎంతో పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన కృపను నేను ఎప్పుడు గుర్తిస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక 10 ఇయర్స్ ఇంచుమించు పట్టణాల్లో ఈ రివైవల్ మీటింగ్స్ ద్వారా ఎంతో గొప్ప ఉద్యమాన్ని పల్లెల్లో వాళ్ళే అక్కడ వచ్చేవాళ్ళండి కావాలంటే చెప్తే. అంటే పట్టణంలో సేవ అంటున్నాం కానీ పల్లెలు పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా కలిసి గొప్ప ఉద్యమాన్ని చూడగలిగేవారు. అనేకులు రక్షించబడటం, తాగుబోతులు మారటం, వ్యభిచారులు మారటం జరిగింది. ఆ తర్వాత ఈ లాస్ట్ ఇంచుమించు 5.5-6 ఇయర్స్ నుంచి మీడియా ఏంటంటే, ఎప్పుడూ ఉంది మీడియా కూడా, అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ ఎక్కువగా మీడియా ద్వారా రోజు వాక్యం అందించే భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ, ఆంధ్రాలో చేసిన సేవను ఈ రోజున ఇతర రాష్ట్రాలు, ఇతర భాషల వాళ్ళ దగ్గర కూడా తీసుకెళ్లాలంటే భారత్తో ఇతర భాషల వారికి కూడా పరిచర్య చేయడానికి ప్రభు కృపణిస్తున్నాడు. ఎందుకంటే నా యేసయ్య చేసింది నేను చేయాలి, ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళాడు, ప్రతి పట్టణానికి వెళ్ళాడు. ఇవాళ ఈ సోషల్ మీడియా గ్రామాల్లోనికి వెళ్తుంది, పట్టణాల్లోకి వెళ్తుంది. కొన్ని గ్రామాల్లో నెట్వర్క్ లేదు, నిజమే, వాళ్ళకి ఆ ప్రొవిజన్స్ లేవు. కాబట్టే ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళ కోసం టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తూనే ఉన్నాం. అది ఎంతో ఎక్స్పెన్సివ్ మినిస్ట్రీ అయినప్పటికీ విశ్వాసం ద్వారా దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. యేసయ్య చేసిన సేవను మనం చేస్తే చాలు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తానన్నాడు. ఆయన వెంబడి రమ్మన్నప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడా భూలోకంలో లేదా అన్నది కాదు. ఆయన పునరుద్ధరణై లేచెల్లి దేవుడి కుడిపార్శ్వమని కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ ఆయన అడుగు జాడలు మనకు వదిలిపెట్టి వెళ్ళాడు.
ఆయన చేసినట్టు చేయాలని, ఆయన బతికినట్లు బ్రతకాలని, ఆయనను బోలి లోకంలో ఆయన సాక్షులుగా జీవించాలనేదే ప్రభు ఆశ. అందుకే తన రక్తంలో మనల్ని శుద్ధీకరించి నూతన జీవితాలు మనకి ఇచ్చున్నాడు. కాబట్టి మీరు రక్షించబడ్డ వారైతే ప్రతిరోజు వాక్యం వినడంతో సంతృష్టి పెట్టుకోండి. ఏరు కూడా దేవుని వాక్యానుసారంగా జీవించాలి. మొదటగా ఆ వాక్యాన్ని ప్రకటించాలి. ప్రభు మార్గాలు తెరుస్తున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో ఎన్నోసార్లు మనం ఒక ఖాళీ అయిన పరిస్థితి, ఎందుకు బతుకుతున్నానో తెలియదు, ఏంటో అనే మనసులు మీలోకి వస్తున్నాయంటే దేవుని చిత్తానికి బయట ఉన్నారేమో. దేవుని చిత్తం మీరు ఎరిగితే తృప్తి ఉంటుంది. మీ జీవితంలో సంతృష్టి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయించాలని ఆశపడుతున్నాడండి. ఆయన ఎప్పుడు చూసినా మనుషులను చూసినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నారని వారి మీద కనికరపడి వారికి వాక్యం చెప్పేవాడు, వారిని స్వస్థపరిచేవాడు, వారికి పరలోకపు సంగతులను తెలియచేసేవాడు. కోతంతో విస్తారము పనివారు కొద్దిగా ఉన్నారు కాగా తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనండి. పాస్టర్లు ఎక్కువ ఉన్నారు అనుకుంటున్నారే కాదండి, ఉన్నోళ్ళందరూ ఒకే చోట ఉండటం మూలాన లేని వారికి ఒక్క సేవకుడు లేక, ఒక్క సంఘము లేక, 200-300 కిలోమీటర్ల పరిధిలో మాకు ఒక్క చర్చ కూడా లేదండి. మేము ఇక్కడ ఈ మిలిటరీలో ఉన్నాం, ఆర్మీలో ఉన్నాం, లేక ఇలాంటి ప్రదేశంలో ఉన్నామని చాలామంది వాట్సాప్లో పంపిస్తున్నప్పుడు అయ్యో అక్కడికి వెళ్తే బాగుండే అనిపిస్తుందండి. నాకున్న బాధ్యతలను బట్టి వెళ్ళలేకపోతున్నాను. కానీ మీలో యవనస్తులైన మీరు, ప్రభు పిలుపున్న మీరు సాహస కార్యాలు చేయటం కొరకు భూదిగంతముల వరకు వెళ్ళమన్నాడు ప్రభు. కనుక కనీసం మన భారతదేశంలో కాశీ నుండి కన్యాకుమారి వరకు ప్రతి చోట యేసయ్య నామం ఒక్కసారన్నా ప్రకటించబడాలనే ఆశతో మనం పనిచేస్తే ఆత్మలను రక్షించుకోగలుగుతాం. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు ఎరగాలంటే మోకాళ్ళలోని ప్రార్థించాలి. ఏదో ఒక ఉద్రేకం వచ్చిందని గబగబా సంచిధరించుకొని ఎక్కడికో వెళ్ళి సేవ చేయటం కాదు. కానీ దేవుని చిత్తములో, దేవుని సమయంలో నీవు దేవుని పని చేసినప్పుడు నీవు దీవించబడతావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. కాకపోతే దేవుని చిత్తం ఎరగకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నీ అనుకూలతను బట్టి నువ్వు సేవ చేద్దాం అనుకోని చేస్తున్నానులే అని సంతృష్టిపడేవారిగా ఉంటే అయ్యో తీర్పు దినాన మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని ప్రభు చెప్పబోతున్నాడు. కాబట్టి మనం దేవుని కొరకు బ్రతకటం చాలా అవసరం. ఈ సందేశాన్ని వింటున్న సహోదరి, యవన బిడ్డలారా, తండ్రులారా, వృద్ధాప్యంలో మంచాన పడి ఉన్న తాతల్లారా, అవ్వల్లారా, అయ్యో మేమేం చేయలేకపోతున్నామే అని మీరు ఎవరైనా దిగులు పడుతుంటే మీకే ఈ మాట. ప్రతి ఒక్కరూ చేయదగింది ప్రార్థన, ప్రోత్సాహం. వెళ్ళేవారిని వెళ్ళగలిగితే వెళ్ళండి, లేకపోతే వెళ్ళేవారిని పంపండి. ఒకవేళ మీ బిడ్డలు లేక మనములు దేవుని సేవ అంటే వద్దురా, చాలా కష్టాలు ఉంటాయి, నువ్వు చేయలేవురా అని నిరుత్సాహపరిచేవారిగా కాక, దేవుడు మిమ్మల్ని నిన్ను వాడుకుంటాడు, దేవునికి అప్పగించుకో, దేవుడు నిన్ను అభిషేకిస్తాడని ప్రోత్సహించేవారిగా మనం ఉండాలి. అవునండి, మన ప్రభు ఏం చేశాడో అది లోకానికి మనం చెయ్యాలని, ఒక్క యేసు ప్రభు అంత గొప్ప సేవ చేస్తే ఇంతమందిని దేవుడు అన్ని దేశాల్లో, అన్ని భాషల వారు రక్తమిచ్చి కొనుక్కున్నాడు. ఎందుకంటే మనం ఆయన ప్రతినిధులుగా ఉండటానికి, ఆయన ప్రేమను పంచటానికి, ఆయన రక్షణ ప్రకటించటానికి, ఆయన రాకడ కొరకు మనుషులను సిద్ధపరచటానికి. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు వాక్యం వింటూ ఉండగా మీ హృదయ శుద్ధిని పొందారా? మీ పాపములు ఒప్పుకొని మారుమనసు పొందారా? శుద్ధ హృదయాన్ని, మంచి మనసాక్షిని కాపాడుకుంటున్నారా? మోకరించండి, చిన్న ప్రార్థిద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరోసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. మా జీవితాల్లో వినువారు మాత్రమే కాక విన్న దాని ప్రకారంగా నడుచుకుని వారి ఉండటం సాధించు. ఖచ్చితంగా నీవు కొందరిని నీ సేవకు పిలుస్తున్నావయ్యా. పనివారు లేరు, పనివారి కోసం ప్రార్థించమన్నావు తండ్రి. ఎవరిని ఈ సమయంలో నువ్వు ప్రేరేపిస్తున్నావో, ఎక్కడెక్కడున్నవారు, ఎవరొస్తుడు తన జీవిత విషయంలో సందిగ్ధతలో ఉన్నాడు, ఈరోజు నీ మెల్లని స్వరమును వినుటకు, నీ పిలుపును బట్టి, నీ పిలుపుకు లోబడి సమర్పించుకొని నీ చేతుల్లో వాడబట్టుకు సహాయం చేయడు. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును
కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాల భారాలు 9540 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియజేయండి. మీ పక్షంలో ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీకు జవాబు ఇస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైండు గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాను.